దేవస్థానం పరకామణి కేసులో ఆస్తులు దోచుకున్నారన్న ఆరోపణలు అవాస్తవమన్నారు మాజీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్. కూటమి అధికారంలోకి రాగానే ఆధారాలు లేకుండానే శ్రీవారి ప్రతిష్టను పవిత్రను దిగజార్చుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్ గా ఎంపీపీగా పనిచేసిన తనకు సమాజంలో ఎంతో బాధ్యత ఉందని, అలాంటిది పరకామణి చోరీ వంటి నీచమైన పనులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదన్నారు. శ్రీవారి ఆస్తులు దోచుకున్న వారు ఎవరైనా ఉంటే వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించండి అన్నారు. తాము పూర్తి మద్దతు ఇస్తామని మాజీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. అధికారంలోకి వచ్చారు, ప్రజలకు చాలా సేవ చేస్తారని చాలా ఎక్కువ ఓట్లు వేసి చాలా మందిని గెలిపించి మిమ్మల్ని అందరినీ కూడా అధికారంలో ముందు కూర్చోబెట్టారు. మీరు ప్రజలకు చేయాల్సినటువంటి న్యాయము, ప్రజలకు చేయాల్సినటువంటి సేవ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ నాయుడు గారికో వాళ్ళకి చెప్పి ప్రజల కోసం పోరాడకుండా ఇక్కడ స్వామివారి యొక్క ప్రతిష్టను ఏదంటే అది మాట్లాడే దిగదార్చడం కరెక్టేనా అని పట్టాభి గారిని అడుగుతున్నా. అసలు నువ్వు చెప్పిన మాట వాస్తవమేనా అని అడుగుతున్నా. అసలు ఎస్టేట్ కమిటీకి ఏం అధికారాలు ఉన్నాయి? ఎస్టేట్ కమిటీ మెంబర్ అనేవాడు నేను ఒకనేనా? ఉండిలో వేస్తూ ఉన్నారు కదా, అది అకౌంటబుల్ అని అడుగుతున్నా నేను. దానికి ప్రతిదానికి కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు చూస్తారు. అది మేమే నిర్ణయాలు మా ఇష్టం వచ్చినట్టు ఇదే న్యాయం అనేటట్లయితే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ 4-5 మంది ఉన్నారండి టీటీడీలో, వాళ్ళంతా ఎందుకు? ఇది నేను వారికి మీ ద్వారా ఇలాంటి అసత్య ప్రచారాల ద్వారా మీరు మీ రేటింగ్ని మీరే తగ్గించుకుంటున్నారు. ఇది మంచిది కాదు. వాస్తవాలు తెలుసుకోండి.